స్వతంత్ర టీవీ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక దేవులకి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ డాక్టర్ డి బాలకృష్ణ, ఆయుర్వేద వైద్యరత్న. ఈ మధ్య కాలంలో వాతావరణ మార్పుల వల్ల చాలా రకాల వ్యాధులు వస్తున్నాయి. వాతావరణం మారింది, అలాగే శరీర పరిస్థితి, ప్రకృతి పరిస్థితి వల్ల చాలా రకాల వ్యాధులు వస్తున్నాయి. ఎందువల్ల వస్తున్నాయి, ఏంటి, ఎలా వస్తున్నాయి అనేది తెలుసుకుందాం. అతి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో జలుబు, రొంప, జ్వరాలు ఎక్కువగా వస్తున్నాయి. జ్వరాల్లో చూసుకున్నట్లయితే డెంగ్యూ, చికెన్ గున్యా బారిన పడి చాలామంది మరణిస్తున్నారు. మనం ఇక్కడ వచ్చేసి చికెన్ గున్యా గురించి ముందు తెలుసుకుందాం. అది ఎందువల్ల వస్తుంది, రావడానికి గల కారణాలు ఏంటి, రాకుండా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవచ్చా, వస్తే ఆ తర్వాత ఆయుర్వేదంలో ఎలాంటి వైద్య చికిత్సా పద్ధతులు ఉన్నాయి, ఇలాంటి విషయాలన్నింటినీ సవివరంగా సహేతుకంగా ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. ముందుగా రావడానికి గల కారణాలు ఏంటి అని చూసినట్లయితే అపరిశుభ్రమైనటువంటి వాతావరణం, ఇంటి పరిసరాల్లో కానీ ఇతరత్ర ప్రదేశాల్లో అపరిశుభ్రంగా ఉండడం, నీళ్లు నిలవడం, మురికి చేరిపోవడం, మురికి నీరు చేరిపోవడం, ఇలాంటివి అన్నీ కలిసి ఈ వ్యాధి రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది మరీ ముఖ్యంగా దోమకాటు వల్ల వస్తుంది. మరి మనం ఏంటంటే దోమలను నివారించుకోవడం ఒక పద్ధతి. అలాగే తీసుకునేటువంటి ఆహారం పరిశుభ్రంగా ఉండడం, వేడిగా ఉండడం, నిల్వ చేసినటువంటి ఆహార పదార్థాలు తీసుకోకపోవడం, ఇలాంటివి మనం పాటించినట్లయితే ఈ చికెన్ గున్యా వ్యాధి అంటే జ్వరం రాకుండా ఉండే అవకాశాలు ఉన్నాయి. మరి వస్తే ఎలాంటి లక్షణాలు ఉంటాయి అనేది చూడాలి. జ్వర తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. 104, 103, 102 ఆ పైన మాత్రమే ఉంటుంది. ప్రతి జెయింట్, అన్ని రకాల జెయింట్స్, శరీరంలో ఉన్నటువంటి అన్ని రకాల జెయింట్స్, ఫింగర్ నుంచి మొదలుకొని తల వరకు అన్ని రకాల జెయింట్స్లో విపరీతమైన పోట్లు, సలపరంతో కూడినటువంటి నొప్పి ఉంటుంది. ఇది ప్రధాన లక్షణాలు అని చెప్పొచ్చు. జ్వరం రోజు మొత్తంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కొంతసేపు వస్తూ తగ్గిపోతూ ఉంటుంది. ఇవి ప్రధానమైన లక్షణాలు. కొన్ని సందర్భాల్లో వాంతులు కూడా అవుతూ ఉంటాయి. ఈ విధంగా ఉంటే చికెన్ గున్యా వ్యాధేమో జ్వరం అని చెప్పేస్తే అనుకునే అవకాశం ఉంది, అనుమానించాల్సిన అవసరం ఉంటుంది. దీనికి గాను ప్రత్యేకంగా కొన్ని రకాల రక్త పరీక్షల ద్వారా కూడా నిర్ధారించవచ్చు. మరి ఇలా వచ్చిన జ్వర పీడితులకి ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వారికి పడుకునేటటువంటి గది, పడక, గాలి వెలుతురు ధారాళంగా వస్తున్నటువంటి గదిని ఏర్పాటు చేయడం ఎంతైనా అవసరం. వారికి సపర్యలు చేస్తున్నవారు జాగ్రత్తగా వారికి వారు పరిశుభ్రంగా ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ సపర్యలు చేయాల్సిన అవసరం ఉంటుంది. వారి గదిలోకి వెళ్ళినప్పుడు మినిమంగా మాస్క్ ధరించి వెళ్ళడం, ఏ రోజుకి ఆ రోజుగా ఈ వ్యాధిగ్రస్తుల యొక్క పడక, బెడ్షీట్స్ కానీ కప్పుకునేటువంటి దుప్పట్లు, గలీబులు ఇలాంటివన్నీ కూడా ఏ రోజుకి ఆ రోజు మార్చడం చాలా మంచిది. అలాగే పడుకునేటటువంటి గదికి కానీ లేకపోతే విండోస్కి, డోర్స్కి మస్కిటో మెషెస్ పెట్టడం ఎంతైనా అవసరం. లేదా పడుకునే బెడ్కి దోమతెర లాంటివి బిగించుకోవడం వల్ల దోమలు కుట్టకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఇలా ఈ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చిన వారికి ఈ విధంగా సరైన సపర్యలు చేయాలి. వచ్చిన వెంటనే జ్వరం పెరుగుతూ ఉంటుంది. ప్రాథమికంగా ఇంటి వద్ద ఎలా తగ్గించుకోవచ్చు అనేది కూడా చూడాలి. తడిగుడ్డతో తల నుండి కాళ్ళ వరకు, ఆపాదమస్తకం అంటారు, తడిగుడ్డతో ఒళ్ళంతా తడపాలి. అలా తడుపుతూ వెళ్తూ ఉంటే జ్వర తీవ్రత తగ్గుతూ ఉంటుంది. అలా జ్వరం పెరిగిన ప్రతిసారి తడిగుడ్డతో తుడుస్తూ ఉండాలి. అలా చేస్తూ మాలాంటి ఆయుర్వేద వైద్యుల్ని సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే నెగ్లిజెన్సీ, అశ్రద్ధ అలాంటివి ఏమైనా చేసినట్లయితే రోగికి ప్రాణాంతకంగా సంభవించే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మరణం కూడా సంభవించవచ్చు. అందువల్ల చాలా జాగ్రత్తగా పరిగణించి
అశ్రద్ధ చేయకుండా, అలక్ష్యం చేయకుండా త్వరితగతిన మాలాంటి అనుభవజ్ఞులైన ఆయుర్వేద వైద్యుల్ని సంప్రదించడం ఎంతైనా అవసరం. ఈ విషయంలో మీకు మీరుగా సొంత వైద్యం చేసుకోకూడదు. జ్వరం గోళీలు తెచ్చుకొని వేసుకోవడం, ఇతరత్ర చేయడం వల్ల ఎక్కువ డోసు, విపరీతమైనటువంటి డోస్ ఎక్కువ వల్ల సడన్ షాక్, గుండె జబ్బులు, ఇతరత్ర వ్యాధులు పరిమణించే అవకాశం ఉంది. కనుక ఎవరికి వారుగా స్వతహాగా జ్వరం గోళీలు, తలనొప్పి గోళీలు అని చెప్పి వేసుకోకూడదు. తప్పనిసరిగా వైద్యుల్ని సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది. దీనికి కాను ఆయుర్వేద వైద్య విధానంలో చాలా అద్భుతమైనటువంటి ఔషధాలు ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఈ మెడిసిన్ చికెన్ గున్యా వ్యాధికి తప్పనిసరిగా వాడాల్సిన అవసరం ఉంటుంది. ఈ క్యాప్సూల్స్ ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి భోజనానంతరం వాడుతూ ఉన్నట్లయితే తప్పనిసరిగా మీకు వచ్చినటువంటి చికెన్ గున్యా లాంటి జ్వరం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. దీంతో పాటుగా ఆహారం ఏ విధంగా ఇవ్వాలి జ్వర పీడితులకి అంటే తేలిగ్గా జీర్ణమయ్యేటటువంటి ఆహారం. ఎందుకంటే జీర్ణాశయం రెస్ట్లో ఉంటుంది జ్వరం వచ్చిన పరిస్థితుల్లో. కాబట్టి గోధుమ నూకతో చేసిన జావ, అలాగే బార్లీ నీళ్ళు ఇలాంటివి ఇస్తూ ఉండాలి. దాంతోపాటుగా పళ్ళ రసాలు, పాలు, టీ ఇవి ఇవ్వచ్చు. మొదటి 2 రోజులు 3 రోజులు జ్వరం తగ్గే వరకు అదే విధంగా ఇస్తూ ఉండాలి. జ్వరం తగ్గిన తర్వాత కాస్త అప్పుడు మనం మామూలుగా తీసుకునే రైస్ భోజనం ఇవ్వచ్చు. కూరలు, చపాతీలు అలాంటివి వరుసన ఇస్తూ వెళ్తూ ఉండాలి. మొదటి 3 రోజులు 4 రోజులు జ్వరం తగ్గే వరకు, జ్వర తీవ్రత తగ్గే వరకు మాత్రం ఇలా ఇస్తూ వెళ్తూ ఉండాలి. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు, శ్రేయోభిలాషులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి. స్వతంత్ర భక్తి ఛానల్ ప్రేక్షకులకు ధన్యవాదాలు. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.